ముకుంద జ్యువెలరీలో వడ్డానం మేళా అక్టోబర్ 4th నుంచి 12th వరకు ఫ్లాట్ 9.99% VA ఆఫర్ మీకోసం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. అమ్మ, నైట్ ఏకవస్త్రంపై పూజ చేయకూడదు అని అయితే ఎట్లయితే కాంట్రవర్సీ నడుస్తుందో, అట్లాగే తలకి టవాల్ కట్టుకొని కానీ, లేదంటే తల కంప్లీట్గా ఆరకుండా వెట్టుగా పచ్చిగా ఉన్నప్పుడు కానీ దేవుడి గదిలోకి వెళ్ళకూడదు, పూజ చేయకూడదు, నిషేధం అంటున్నారు. ఎందులో నిజమేంత? నిజమేనమ్మా. మీరు ఇందాక అన్నారు ఏకవస్త్రం అని. అది ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా. అది అన్ని మర్చిపోతారు. ఆడవాళ్ళకే చెప్తున్నాం మనం. మరి నైట్ అన్నప్పుడు మరి నైటీ మగవాళ్ళకి కూడా. నైట్ డ్రెస్సులు ఉన్నాయిగా మగవాళ్ళకి కూడా. ఉన్నాయిగా షార్ట్లు. పూర్వం కూడా పెద్ద పెద్దవే మంచివే ఉండేవి. లాగులు పెద్దవే ఉండేవి. ఇప్పుడైతే మరి జానాబెత్తడు అందరికీ కూడా. మరి అలా ఎవ్వరైనా సరే రాత్రి పడుకున్న బట్టలతో గాని ఒక వస్త్రంతో గాని పూజ చేయడానికి పనికిరాదు. ఇక్కడ తడి బట్టల గురించి అన్నారు కదా. దేవుడికి పూజ చేసేటప్పుడు ఏ దేవుడికి పూజ చేస్తున్నామో ఆ దేవుడిని మనలో ఆవాహన చేసుకుంటాం కదా. ఏ బ్రాస్ మొహాలుగా వెళ్ళి చూసుకుంటామా? స్నానం చేస్తున్నాం కదా. స్నానం చేశాక బొట్టు పెట్టుకుని, ఆడవాళ్ళు అయితే చక్కగా పూర్వకాలం కాలికి పసుపు పూసుకుని, కళ్ళకి కాటికి పెట్టుకుని, తలలో పూలు పెట్టుకుని, తల దువ్వుకుని, అలా ఎడాపెడా పిచ్చి తలతో చేయకూడదు. తల దువ్వుకుని ముడి వేసుకుని అప్పుడు పూజ చేసుకోవాలి. ముడి వేసుకోవచ్చా అమ్మా? ముడే వేసుకోవాలి. ముడే వేసుకోవాలి. అల్లుకోవాల్సిన అవసరం లేదు. అల్లుకుంటే మంచిది, అల్లుకోకపోతే ముడైనా వేసుకోవచ్చు. అంతేగాని విరబోసుకుని చేయకూడదమ్మా. కింద అందుకే కింద వేస్తూ ఉంటారు కొంతమంది పెద్దవాళ్ళు. ముడి అంటే తడిగా ఉంటుంది తల అని చెప్పి కింద వేస్తారు. కానీ అలా తడిగా చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే ఆరోగ్యానికి మంచిది కాదు. మొదటి ఏమిటి, ఆరోగ్యం పక్కన పెడితే కూడా నువ్వు దేవుణ్ణి నీలో ఆవాహన చేసుకునేటప్పుడు ఇలాంటి పరిస్థితిలో చేసుకుంటావా? తడితల మంచిదా? తడితలతో ఉండడం మంచిదా? కాదు కదా. జలుబు చేస్తుంది కదా. అంచేత తల ఆరాలి. తల ఆరిన తర్వాత తల దువ్వుకుని కేశ సంస్కారం చేసుకునే పూజ చెయ్యాలి. చిక్కు తలతో పాచి తలతో చేయకూడదు. తప్పనిసరిగా మామూలుగానే దువ్వుకోవాల్సిందే. అలా చేసుకునేటప్పుడు ఇవన్నీ చేసేటప్పుడు తడితలతో తల దువ్వుకుంటే ముందర వెంట్రుకలు ఊడిపోతాయని చెప్తారు. ఆరాలి కదా. తల ఆరే వ్యవధానం లేదా? తల తడిగా ఉంటే ఎంత అనారోగ్యం. సరిగ్గా ఎక్కడ తడి ఉంటుంది? ఈ మెడల దగ్గర ఉంటుంది. ఇక్కడ ఈ మెడుల్లా బ్లాంగేట్ అవన్నీ మెక్డొనాల్డ్ ఇవన్నీ ఉండేటటువంటి ప్రదేశాలు. వాటిని అంత ఇదిగా తడిగా ఉంచడం అంత శ్రేయస్కరం కాదు. అందువల్ల ఈ కుదుళ్లలో చెయ్యి పెట్టి బట్ట పెట్టుకుని ఇలా కుదుళ్లలో చక్కగా తడి లేకుండా తుడుచుకుని చెయ్యాలి. అది కారణం. ఆరోగ్య దృష్ట్యా మొట్టమొదటి సంగతి. రెండోది, జగన్మాతను మనలో ఆవాహన చేసుకుంటున్నాం గనక అలాంటిది ఉండడానికి వీల్లేదు. అందువల్ల తడితలతో చేసుకోకూడదు అన్నారు. తర్వాత ఇంకోటి అన్నారు మీరు, తల పిడపతో తల బట్ట పెట్టు. అసలు బట్ట తల మీద పూజ సమయంలో ఉండకూడదు. మరి ఎందుకో ఉత్తర దేశం వాళ్ళు ఇలా ముసుగు వేసుకుంటారు. వేసుకుంటారు కదా, వాళ్ళకి అలవాటు కదా. అంటే గుంగట అందరికీ అలవాటు లేదు కానీ కనీసం చీర కొంగర్ని ఇట్లా తల మీద వేసుకుంటారు హారతి ఇచ్చేటప్పుడు, గుళ్ళోకి వచ్చినప్పుడు. మరి ఎందుకు పెడతారో తెలియదు కానీ అది సరైనటువంటి పద్ధతి కాదు. దానికి ఏమని చెప్తారంటే పైన సహస్రారం ఎక్స్పోజ్ కాకూడదని వాళ్ళు చెప్తే సహస్రారం కవర్ అవ్వకూడదని వీళ్ళు సాధనలో చెప్తారు. అందువల్ల తల మీద పిడప ఉండకూడదు. పిడప ఉంది అంటే ఇంకా తలలో తడి ఉందని కదా అర్థం. ఈ మధ్య కాలంలో సినిమాల్లో చూపించి ఇంకా భర్త లేవడు, మంచం మీద పడుకునే ఉంటాడు, ఈవిడేమో తెల్లారుదాం లేస్తుంది, అన్ని పనులు చేసి స్నానం చేసి తడితలతో ఆ ఇది పెట్టుకుని పిడప వేసుకుని అది ఊడిపోకుండా 2 క్లిప్స్ కూడా పెడతారు. అది కనపడేటట్టు ఎందుకు పెడతారో తెలియదు. కనీసం కనపడకుండా పెట్టుకోవచ్చు కదా. క్లిప్స్ పెట్టి అది పడిపోకుండా అది తులసి దగ్గర దీపం పెట్టడం కనపడుతూ ఉంటుంది. లేనిపోని ఆదర్శాలు సమాజానికి చూపించడం అంతే, శాస్త్రం కాదు కదా. హాయిగా తను లేచి పూజ చేసుకుంటూ ఉంటే ఈవిడ తులసమ్మ దగ్గర దీపం పెట్టినట్టు చూపించండి, ఎంత ఆదర్శప్రాయంగా ఉంటుంది అది కదా. లేదు, పనికిరాని ఆదర్శాలను చూపించడం మనకి అధికంగా కనపడుతుంది. అది వచ్చినటువంటి సమస్య. దాని గురించి మనం అనగలిగింది ఏం లేదు. కనుక తల మీద బట్ట వేసుకోకూడదు.
పూజ చేసుకునేటప్పుడు కూడా మనం మామూలుగా ఇలా తల మీద బట్ట వేసుకోరు. చలికాలం అది ఉండి అయితే కూడా చెవుల్లో ఏదన్నా దూది అది పెట్టుకుంటారు తప్ప ధ్యానం చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు తల మీద బట్ట వేసుకోరు. ఎందుకనో ఇందాక అన్నాను కదా, ఉత్తర దేశంలో ఆడవాళ్ళు పైన తల మీద వేసుకుంటారని. కానీ మరి మగవాళ్ళు వేసుకోరే. మన దాంట్లో అయితే వేసుకోరు. కాదు, ఉత్తర దేశంలో కూడా ఆడవాళ్ళు ఇలా చీర కొంగేసుకునే చోట కూడా మగవాళ్ళ తల మీద ఏం వేసుకోరు కదా. ఒకవేళ ఏ టోపీలో పెట్టుకున్నా బయట వదిలేసి వస్తారు కదా. అవునా? అట్లాంటి మరి ఎందుకు వచ్చాయో కొన్ని అలవాట్లు అలా వచ్చేసాయి. నిజానికి అయితే ఉండకూడదు. మనం కూడా కొన్నిసార్లు ఇప్పుడు ఆలయంలోకి వెళ్తుంటే చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మవారికి బోడి బియ్యం పోయాలని ఏదైనా చేయాలని ఇమీడియట్ గా అట్లా తల మీద వేసుకొని పంతులు గారు కూడా చెప్తారు మరి అమ్మా అని అంటారు. అట్లా కాదమ్మా, ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు ఉత్తర దేశపు అలవాట్లు ఇక్కడ ఉన్నాయి. తెలంగాణ ప్రాంతం అంతా మీరు తెలంగాణ దాటి బయటికి వెళ్ళండి, అక్కడ లేదుగా. ఇక్కడ మహారాష్ట్ర అలవాట్లు అవి ఇక్కడ ఉండి ఇక్కడ కాస్మోపాలిటన్ ఇప్పుడే కాదు ఎప్పటి నుంచోది కాస్మోపాలిటన్. ఇటు మనకి మహారాష్ట్ర ప్రభావం చాలా ఉంటుంది హైదరాబాద్ మీద. నాడుగలుగు ఇట్లా పెడితే రాయచూర్ అది వెళ్ళంగానే మహారాష్ట్రనే కదా ఇదంతా. ఇటు పక్కకి వెళ్ళినా అక్కడ కన్నడ ప్రభావం చాలా ఎక్కువ ఉంది. కన్నడ వాళ్ళు ఏం వేసుకోరులే. మహారాష్ట్ర అట్లా నార్త్ ఇండియన్ ప్రభావం వల్ల పైగా రాజస్థానీలు ఎక్కువ మంది వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. ఎక్కువ మంది ఉంటారు. మార్వాడీలు రాజస్థానీలు చాలా డామినెంట్ పాపులేషన్ హైదరాబాద్. సిటీ మొత్తం అసలు ఎక్కువగా వాళ్ళదే కదా. మరి అటువంటిప్పుడు ఆ ప్రభావం వల్ల వాళ్ళని చూసేది చాలా బాగుంది, ఏదో ఆడవాళ్ళు ఉసుకేసుకుంటే ఎంత బాగుందో అంటే మగవాళ్ళకి అక్కర్లేదు. అంటే మన ఆడవాళ్ళు సేఫ్ గా ఉండరు. నా కన్ను మంచిది కదా, నేను పరాయి ఆడదాన్ని దుర్బుద్ధితో చూస్తాగా, మా ఆడవాళ్ళను కూడా ఇంకోడు దుర్బుద్ధితో చూస్తాడేమో, వీళ్ళు ముసుగేసుకుంటే మా ఆడవాళ్ళకి సేఫ్టీ, నాకు చేత కాదు రక్షించుకోవడం అనేటటువంటి భావన. మనం ఇంతకు ముందు పీరియడ్స్ టైంలో కూడా ఎప్పుడు అసలు జనరల్ నోషన్ అంతా పటాపంచలు చేసేసాం. ఒక వీడియో చేసామమ్మ, పీరియడ్స్ టైంలో తలంటు పోసుకోవాలా నేను ప్రశ్నిస్తే అస్సలు పోసుకోకూడదని అన్నారు. అసలు ఆ వీడియో కూడా మామూలు వైరల్ కాలేదు. మనం ఇద్దరం చేసిన వీడియో చాలా మంది కూడా చాలా రకరకాల కమెంట్స్ చేశారు. ఇన్ని రోజులు వాళ్ళు చేస్తుంది అసలు. కొంతమంది ఇండ్లలో అయితే ఇంకా అంటుముట్టు లేనట్టుగానే నక్కో జావ్ బహార్ బయట మహాపై అన్నట్టు చూస్తారు కదా. నేను స్నానం చేయలేదు, పెద్ద ప్రమాదం పుంజుకొచ్చింది, ఇంకా స్నానం చేయలేదు, ఆ స్నానం చేయకుండా ఇంట్లోకి వచ్చేవాడిని. అసలు చేయకూడదు అని మీరు చెప్పారు కదా. ఆరోగ్యానికి మంచిది కాదమ్మా. వీలైనంత వరకు ఎక్స్పోజ్ కాకుండా ఉండడం మంచిది. తప్పదనుకో, ఉద్యోగాలు అవి చేస్తున్నారు, టపీమని 2 చెంబులు నీళ్ళు అతి త్వరగా ఒంటి మీద పోసుకుని వచ్చేసి వీలంత వెంటనే ఒంటిని కవర్ చేసుకోవాలి. ఇంత మెటబాలిక్ యాక్టివిటీ ఎంత జరుగుతుందమ్మా. అట్లాంటప్పుడు ఈ శరీరాన్ని ఎంత భద్రంగా చూసుకోవాలి. అవునా కదా. జస్ట్ సైంటిఫిక్ గా ఆలోచించమని చెప్తున్నా. లోపల అల్లకల్లోలం జరుగుతున్నప్పుడు దీన్ని కొంచెం ప్రశాంతంగా ఉంచాలా, మనం బయట నుంచి కూడా దాన్ని హంగామా చేస్తామా? అది ఇది కూడా అంతే. ఆరోగ్య సూత్రం చాలా ప్రధానమైనటువంటి ఆరోగ్య సూత్రం. ఇంకోటి తడి బట్టతో కూడా పూజ చేయకూడదు. మరి కొంతమంది తడి బట్టలో ప్రదక్షిణలు అవి పొర్లు దండాలు ఏమిటో, మరి పొర్లు దండాలు ఎందుకు చేస్తారో అది పెడుతూ ఉంటారు. అది ఒక్కదానికే మరి ఎందుకో చేస్తుంటారు, ఊరుకుంటాం గాని. ఒక్క తడి బట్టలతో కార్యక్రమం నిర్వర్తించేది పితృదేవతలకి తద్దినాలు పెట్టేటప్పుడు. ఇంకెప్పుడు దేవుడి పూజకి తడి బట్ట పనికిరాదు. ఉతికి ఆరవేసినటువంటి శుభ్రమైన బట్ట మంచిది అంతే. తడి బట్టలతో కానీ, తడి ఒంటితో కానీ, తడి తలతో కానీ పూజ చెయ్యొద్దు. ఎందుకంటే పూజ చేసేటప్పుడు లోపల హీట్ నిజంగా నువ్వు మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా చేస్తే బోలుడు వేడి వస్తుంది. ఆ వేడి ఈ చల్లదనం కాంబినేషన్ లో జలుబు చేస్తుంది. వాతం కమ్మడం అంటారు. అప్పుడప్పుడు వాతం కమ్మే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు చూడండి, మనం కుండలో నీళ్లు పోస్తే ఎండలో పెడితే ఏమవుతుంది, బయటికి నీళ్లు వస్తాయి, తడి వస్తుంది. తడి వస్తే కుండలో నీళ్లు చల్లగా ఉన్నట్టు. లోపల వేడి నీళ్లు ఉన్నప్పుడు తీసుకెళ్లి దాన్ని చల్లగా బయట పెడితే ఏమవుతుంది, బదులవుతుంది కదా. పూజ చేస్తే లోపలంత హీట్ ప్రొడ్యూస్ అవుతోంది. నువ్వు తడి బట్టలతో పూజ చేస్తే ఏమవుతోంది, చల్లబడి వాతం కమ్ముతుంది. చాలా మంది పడిపోవడం, నీరసం రావడం ఇలాంటివన్నీ జరిగేది ఈ తడి బట్టలతోనూ వాటితోనూ చేస్తే. సో లాజిక్ తెలియక ముందు అయితే చేసాం, లాజిక్ తెలుసుకున్నాకనైనా పాటిద్దాం. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.